హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్కీని. ఈరోజు మీకు గుమగుమలాడే చికెన్ కర్రీ నేను చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా బాగా తింటారు. చాలా జ్యూసీగా చుక్క నీళ్ళు లేకుండా మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ అయితే చెప్తానండి. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఏంటంటే పిల్లలు జ్యూసీగా తినాలనిపించినప్పుడు కొత్త రకంగా చేసుకోవాలనిపిస్తే ఇది ఉపయోగపడుతుందండి మీకు. ఇంకా మనం అది చూసారు కదా, మనకి చక్కగా జ్యూసీగా ఎంత బాగా ముక్క ఉడికిందో చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా 1 కిలో చికెన్ తీసుకున్నానండి. చూసారు కదా, చక్కగా 1 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా ముందుగా మొత్తం శుభ్రం చేసుకున్నానండి. తర్వాత చూసారు కదా, మన కిలో చికెన్ కాబట్టి నేను కిలో చికెన్ చేస్తున్నానండి. అందుకని దాంట్లో 1 కప్పు నూనె అనేది వేసానండి. తర్వాత 2 స్పూన్ల అల్లం పేస్టు, చూసారు కదండి, ఆయిల్ అల్లం పేస్టు వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తము ముక్కలకి మొత్తం కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ ప్రకారంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అనేది. చూస్తున్నారు కదా, ఆయిల్ తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసి మొత్తం ముక్కలకి పట్టించాను అనమాట. తర్వాత 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి. నేను కిలో చేస్తున్నాను, మీరు తక్కువ క్వాంటిటీ చేసుకునే పని అయితే దాన్ని బట్టి మీరు వేసుకోండి. 2 స్పూన్లు సాల్ట్ వేసానండి. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, అదిగో చూస్తున్నారు కదా. తర్వాత కారం అండి, కారం కూడా ఒక 3 టీ స్పూన్స్ వేస్తున్నానండి. ఎందుకంటే కిలో చికెన్ కాబట్టి నేను 3 టీ స్పూన్స్ అనేది వేస్తున్నాను. మొత్తం కూడా మళ్ళీ ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నాను, అదిగో చూస్తున్నారు కదా. ఇదే ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగో చూస్తున్నారు కదండి, కొబ్బరి అండి. నేను కిలో చికెన్కి వచ్చేసి కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నానండి. చక్కగా మనం కొబ్బరి ముక్కలు చేసి మిక్సీ పట్టించేస్తే చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఆ కొబ్బరి కూడా చక్కగా ముక్కలతో పాటు వేసేసి నేను మొత్తం కూడా కలుపుతున్నాను. ఇలాగా మొత్తం సాల్టు, పసుపు, కారం, కొబ్బరి మొత్తం కలుపుకున్నాక 1 కప్ అనేది పెరిగేసానండి, యాడ్ చేశాను. చూసారు కదా, చక్కగా పెరుగు కూడా వేసుకొని కలుపుకున్నాను. తర్వాత 1 కప్పు టమాటాలు వేసానండి. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా టమాటాలు కూడా మొత్తం దాంట్లో కలుపుకుంటున్నాను. అదిగో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలండి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసానండి. మనకి కొంచెం స్పైసీగా చక్కగా ఉండాలంటే 4 పచ్చిమిర్చి చక్కగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇంతేనండి, మొత్తం కూడా మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా కలుపుకున్నాము అనేది ఇదేనండి. తర్వాత చక్కగా మూత పెట్టి ఒక 10 నుంచి 15 మినిట్స్ అనేది చక్కగా మనం దాన్ని వదిలేస్తే మనకి చక్కగా మొత్తం ముక్కలకి మసాలా మనం వేసినది మొత్తం పట్టిద్దండి. చూస్తున్నారు కదా, నేను 10 మినిట్స్ ఉంచానండి. తర్వాత తీసాను, అదిగో చూసారు కదా, చక్కగా మొత్తం చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఆయిల్ పెట్టుకున్నానండి. ఈ ఉల్లిపాయలు వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు అనేది నేను కోసానండి. చక్కగా ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు ముందుగానే మనం ఆయిల్లో కొంచెం లైట్గా వేయించుకున్నాక తర్వాత కర్రీ అనేది ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి. ఉల్లిపాయలు అనేది నేను అదిగో చక్కగా వేయించుతున్నాను. ఇలాగ చక్కగా మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, మాడిపోకుండా. ఎందుకంటే మాడిపోతే బాగోదండి. చూస్తున్నారు కదా, చక్కగా ఇలాగా ఈ కలర్లో వచ్చేలాగా, ఎక్కువ బ్రౌన్గా కూడా కాకుండా మీకు కర్రీ అనేది గ్రేవీ లాగా చాలా జ్యూసీగా ఉండాలంటే మనకి సిమ్లో పెట్టుకొని వేయించుకొని చక్కగా అలా తీసేసుకోండి, నేను చేసిన విధంగా. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, నేను ఉల్లిపాయలు అనేది తీసేసాను. ఆ ఆయిల్ని ఇంకొంచెం మిగిలిద్ది కదండి, ఆ ఆయిల్లోనే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని చక్కగా దాంట్లో వేసుకోవాలండి. అదిగో చూస్తున్నారు కదా, మొత్తం కూడా అలా వేసుకొని జ్యూసీగా మొత్తం వస్తుంది. చూసారండి, మనం 10 మినిట్స్ అనేది ఉంచాం కాబట్టి కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ట్రై చేయండి. నేను మొత్తం చికెన్ అయితే వేసానండి, అదిగో చూస్తున్నారు కదా. తర్వాత చక్కగా ఒకసారి అలా కలిపెట్టుకొని మనం మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకుంటే చక్కగా ముక్క మొత్తం కూడా ఉడికిద్దండి. అదిగో చూస్తున్నారు కదా,
చక్కగా మనకి 10 మినిట్స్ అనేది నేను మూత పెట్టాను కాబట్టి జ్యూసీగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదండి. తర్వాత నేను ఎక్కువ మసాలాలు అనేది ఏం లేకుండా ఒక 2 టీ స్పూన్లు గరం మసాలా అనేది వేసానండి. మనం మొత్తం కూడా ఇందాక కలుపుకున్న మసాలానండి, మొత్తం కూడా ఇందాక ఏదైతే చికెన్లో కలిపామో ఆ మసాలాతోనే కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. 2 టీ స్పూన్లు మసాలా వేసానండి. చూస్తున్నారు కదా, అది కూడా ఒక 5 నిమిషాలు ఆగాక చక్కగా ముక్కలకు పట్టింది. అలా ఆయిల్ అనేది పైకి వచ్చాక మనకి కంప్లీట్గా కర్రీ చూస్తున్నారు కదండి, కంప్లీట్గా కర్రీ అనేది మనకి పూర్తయిందండి. అదిగో చూసారు కదా, కొత్తిమీర కూడా వేసాను. ఎలా జ్యూసీగా వచ్చిందో చూస్తున్నారు కదండి. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదిగో చూస్తున్నారు కదండి, జ్యూసీగా ఎలా వచ్చిందో కర్రీ. చాలా సాఫ్ట్గా ఉంటుందండి చికెను. మామూలుగా చేసుకునే విధంగా కాకుండా ఇది వెరైటీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అదిగో చూస్తున్నారు కదా, ముక్క చూసారా ఎంత జ్యూసీగా ఉడికిందో. చాలా బాగుంటుందండి. మీరు అందరు ట్రై చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను.